ఫ్రెండ్స్, చేపల పులుసు చేసుకునే విధానం. ముందుగా చేపలు బాగా కడుక్కొని ఉంచుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్నానండి. చేపల పులుసు కొన్ని పెడతాను, ఫ్రై కోసం కొన్ని తీసుకున్నాను. చేపలు కావాలనేసే మేము ఇలాగ 2 ముక్కల కింద కట్ చేసుకున్నాము. చిన్నపిల్లలు తినడానికి సింపుల్గా ఉంటుంది అనేసి. ఇందులో అయితే ముళ్ళది ఉండదు కదండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోవడమే. పచ్చిమిర్చి, ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. గిన్నెలో వేసుకొని ఒకసారి బాగా కడుక్కొని నీళ్ళు వంపేయడమే. వాటర్ వేసుకొని కొంతసేపు నానబెట్టుకోండి. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ ఫ్రై అయినప్పుడు చేసి టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ మగ్గడం కోసం తగినంత సాల్ట్ వేసుకోండి. పులుసు పెట్టుకోవడానికి మీకు తగినంత కారం, సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందో లేదో తెలిసిపోద్ది మీకు. కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఈ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. నాన్ వెజ్కి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఆనియన్, టమాటోస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కలుపుకున్న చేపలు వేసేసుకోవడమే. చింతపండు వాటర్ కూడా వేసేసుకోవాలి. కావాలంటే మీరు అన్నం వార్చుకుని గెంజి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు మరుగుతున్నప్పుడు చేసి మీ దగ్గర చేపల మసాలా ఉంటే వేసుకోవచ్చు. లాస్ట్ని కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. సింపుల్ ప్రాసెస్ అండి, కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.